నమస్కారం. మిత్రులారా, ఈ రోజు ఆదర్శ కమ్యూనిస్టు, భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సిపిఐఎం పార్టీ నిర్మాతల్లో అగ్రగణ్యుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. దేశవ్యాప్తంగా సిపిఐఎం పార్టీ శ్రేణుల్లో జరుగుతా ఉంది. ఈ సందర్భంగా నాకెప్పుడు ఒక విషయంపై ఒక అనుమానం లేదా వాస్తవం ఏమిటో తెలుసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఏమిటి ఆ విషయం? మనిషి పుట్టుకకు విలువ ఉంటుందా, మనిషి చావుకు విలువ ఉంటుందా అని. ఎవరికైనా సరే దేనికి విలువ ఉంటుంది. ఎందుకు అనంటే, సుందరయ్య గారి జయంతి జరిపే కంటే సుందరయ్య గారి వర్ధంతిని పెద్ద ఎత్తున జరుపుతారు. అదే విధంగా అనేక మంది వామపక్ష నాయకుల యొక్క, ఉద్యమకారుల యొక్క జన్మదినాల కంటే వారి యొక్క సంస్మరణ దినాలను ఘనంగా జరుపుతారు. ఎందుకు అనే ఒక చర్చ గాని లేక ఒక అనుమానం గాని నాకు ఎప్పుడు ఉంటుంది. ఈ విషయాన్ని నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటి అనంటే, ఒక మహాకవి కాళోజీ గారు ఒక విషయం చెప్పాడు. పుట్టుక నాది, చావు నాది, మధ్యలో బ్రతుకంతా ప్రజలది అని. మధ్యలో పుట్టుక చావుకు మధ్య బ్రతుకంతా ప్రజలది అని కాళోజీ గారు చెప్పారు. ఈ మహాకవి చెప్పినటువంటి మాటలు అక్షర సత్యం. అందుకని ఒక వ్యక్తికి పుట్టుకతో విలువ వస్తుందా, ఒక వ్యక్తికి మరణం తర్వాత విలువ వస్తుందా అన్నప్పుడు, అందరూ పుడతారు కానీ పుట్టిన అందరికి విలువేమో రాదు. అందరూ పుడతారు కానీ పుట్టిన అందరి పేర్లు మనకు గుర్తుండవు. ఇంతెందుకు, మన తాత ముత్తాతల పేర్లు కూడా మనకు గుర్తుండవు. కానీ దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి, ఉద్యమించినటువంటి, పోరాడినటువంటి మహానాయకుల యొక్క పేర్లు మనకు నిరంతరం గుర్తుంటాయి. వారి యొక్క వర్ధంతులు, జయంతులు మనకు గుర్తుంటాయి. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అనంటే, ఎవరైతే తన కోసం తాను కాకుండా, ఎవరైతే తన కుటుంబం కోసం మాత్రమే కాకుండా, ఎవరైతే ప్రజల కోసం, దేశం కోసం పనిచేశారో, ఎవరైతే ప్రజల కోసం, దేశం కోసం త్యాగం చేశారో, ఎవరైతే ముఖ్యంగా పేద వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, శ్రామిక జనం కోసం ఆరాటపడ్డారో, పోరాటం చేశారో, వారి జీవితం గణనీయంగా ఉంటుంది, ఘనంగా ఉంటుంది, మేరు పర్వతం కంటే కూడా బరువుగా ఉంటుంది. అందుకనే పుట్టుక కంటే చావుకు విలువ ఎక్కువ. అందుకే అలాంటి చావు మహానుభావుల యొక్క ఆ మరణాన్ని ఆ వర్ధంతులు సందర్భంగా ఘనంగా జరుపుకోనండి, లేదా ఆ సందర్భంగా ప్రతిజ్ఞ చేసుకోవడం ఉంటుంది. అంతేకాదు, మరొక మహాకవి చెప్తాడు, మరొక విప్లవ కవి చెప్తాడు, ఒక వీరుడు మరణిస్తే వేల కొలది వీరులు పుడతారు అని. కాబట్టి ఎందుకు ఆ నానుడు వచ్చింది అంటే, ఆ వీరుడు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆచరణ వదిలి వెళ్తున్నాడు. ఆయన భౌతికంగా మనలో లేడు, కానీ ఆయన ఆలోచనలు, ఆయన ఆచరణ మనతో ఉన్నాయి. వాటిని కొన్ని వందలు వేల మంది వంట పట్టించుకున్నారు. ఆయనలాగా ఆలోచించటానికి, ఆచరించటానికి, ఉద్యమించడానికి ప్రయత్నించారు. అందుకనే ఒక వీరుడు మరణించిన విప్లవోద్యమం ఆగదు, ఒక వీరుడు మరణించిన విప్లవం ఆగదు, వేల కొలది వీరులు ఉద్భవిస్తారు అని కవి చెప్పేటువంటి దాంట్లో ఒక అక్షర సత్యం లేక చారిత్రక సత్యం మనకు కనపడుతుంది. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమకారుల్లో ఆ మొదటి తరం చూసుకున్నప్పుడు చాలా మంది ఉన్నారు. చంద్ర పుల్లారెడ్డి గారు ఉన్నారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, భీమిరెడ్డి నరసింహ గారు ఉన్నారు, అలాగే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నారు, మోటూరి హనుమంతరావు గారు ఉన్నారు, కొల్లా వెంకయ్య గారు ఉన్నారు, చౌదరి తేజేశ్వరరావు గారు ఉన్నారు, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ అందరిలో సుందరయ్య గారి యొక్క ప్రత్యేకత వేరు. అందరిలో సుందరయ్య గారి ప్రత్యేకత వేరు. అందరిలో కొందరు భూస్వామ్య వర్గాల నుంచి వచ్చినప్పటికీ, వారిలో సుందరయ్య గారు కూడా భూస్వామ్య వర్గం నుంచి వచ్చినప్పటికీ, సుందరయ్య గారి ఆలోచన గాని, ఆచరణ గాని, వ్యక్తిత్వం గాని, ఆయన చూపిన మార్గం గాని ఖచ్చితంగా మిగతా వారికి చాలా భిన్నంగా ఉంటుంది. అది మర్చిపోలేని విధంగా ఉంటుంది, ఆదర్శనీయంగా ఉంటుంది. అందుకే ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం. ఏమిటి ఆయన చూపిన మార్గం, ఏమిటి ఆయన ఆదర్శం అని అంటే, ఆ కాలంలో దళితులను అంటే అర్జునులు అనేటప్పుడు ముట్టుకోవటానికి కూడా, అంటుకోవటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఒక భూస్వామ్య కుటుంబం నుంచి, దొరల కుటుంబం నుంచి, రెడ్డి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమ హక్కును చేర్చుకొని ఆయన వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టడం, భోజనాలు పెట్టడం, సాపంక్తి భోజనాలు చేయించడం, ఈయన వాళ్ళ ఇళ్లకు వెళ్ళటం సుందరయ్య గారు మామూలు విషయమా? కాదు కదా. ఆ విషయంలో వాళ్ళమ్మ నాన్నలు ఎలాంటి ఆలోచన చేసినప్పటికీ కూడా వాటన్నిటి కాదని సుందరయ్య గారు దళిత వర్గాలతోటి, పేద వర్గాలతోటి, కూలి వర్గాలతోటి ఆయన మమేకమై ఉండటం మామూలు విషయం కాదు. అంతేకాదు, తన పేరు సుందర్ రామరెడ్డి, కానీ రెడ్డి అనే అటువంటి పేరు ఒక దర్పానికి, ఒక ఆధిపత్య కులానికి నిదర్శనంగా ఉంది కనుక ఆ పేరు వద్దు అని ఆ పేరు తీసేసుకున్నాడు. రామ అనేటువంటి పేరు కూడా ఒక మనవాద భావజాలానికి లేక ఒక దేవునికి ప్రతీకగా ఉంటది కనుక అది కూడా తీసేసుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తుల్లాగా సుందరయ్య, ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది సుందరయ్య,
ఎంత సుందరంగా ఉంది, ఎంత ముద్దుగా ఉంది, ఎంత సింపుల్ గా ఉంది. సుందరయ్య అని పేరు మార్చుకున్నాడు. ఈ రోజు ఇంకా అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకుంటే, తాను ఆదర్శ వివాహాన్ని చేసుకున్నాడు. అందులో కులాంతర మతాంతర వివాహాన్ని కూడా చేసుకున్నాడు. ఆ మహా వ్యక్తి పేరు లీలావతి అని పెట్టుకున్నారు. లీలా సుందరయ్య, సుందరయ్య లీల. అయితే వాళ్ళిద్దరూ ఎంత ఉన్నత సాహచర్యం, ఉన్నత ఆలోచన కలిగిన వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏమమ్మా, మనకు పిల్లలు కలిగితే పిల్లలపై మమకారం పెరుగుతుందేమో, కాబట్టి అప్పుడు వారి కోసం ఆస్తి సంపాదించాలి, వారి కోసం మరి ఇన్ని త్యాగాలు చేస్తే వారు అభివృద్ధి సాధ్యం కాదు గనక వారి కోసం కొన్నిటి వదిలేయాల్సి వస్తుంది. ఉద్యమానికి నష్టం కదా, దేశానికి నష్టం కదా, ప్రజలకు కష్టం కదా, కాబట్టి సంతానం లేకుండా చేసుకుందాం అని ఇద్దరు భావించి సంతానాలు ఏమి చేసుకున్నారు. ఇవాళ ఎంతమంది ఉన్నారు అలా ఉండేవాళ్ళు? 100 ఎకరాల భూస్వామిగా ఉన్న సుందరయ్య గారు ఆ భూమి అంతా పేద ప్రజలకు పంచిపెట్టాడు. పేదలకు భూములు పంచిపెట్టాడు. సుందరయ్య గారు ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆయన పార్లమెంటుకు అందరూ కార్లలో వాటిలో పోతుంటే ఆయన సైకిల్ మీద పోయినటువంటి పార్లమెంటేరియన్ ఎవరయ్యా అంటే సుందరయ్య. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ లేకపోతే పార్లమెంటు కాపలు కాసేటువంటి వాళ్ళు ఈ సైకిల్ మీద పోతుంటే ఎవరో సాధారణ వ్యక్తి అనుకొని సింపుల్ గా ఉంటాడు, అంగిలాగి మామూలుగా లాల్చి పైజామా వేసుకొని ఏ దర్పం లేకుండా, అధికార దర్పం లేకుండా ఉంటాడు. సింపుల్ మనిషి సైకిల్ మీద పోతుంటే ఆపేసి నువ్వెవరు లోపలికి ఎందుకు పోతున్నావు, పార్లమెంట్ లోపలికి సైకిల్ వేసుకొని పోవటానికి వీల్లేదు అని అంటే ఆ పక్కన ఎవరో చూసి అయ్యో 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 ఆయన సుందరయ్య గారు ఎవరనుకుంటున్నావు అని చెప్పి సుందరయ్య గారిని లోపలికి పంపించారు. అంతేకాదు ఏ విషయం పైన సరే సుందరయ్య గారు మాట్లాడితే, సుందరయ్య గారు రాస్తే పార్లమెంట్ అంతా కూడా నెహ్రూతో సహా నిశ్శబ్దంగా శ్రద్ధతో వినేవారట. ఎందుకంటే ఆయన మాటల్లో స్పష్టతనే కాదు, ఆయన ఆలోచనలో స్పష్టత, ఆయన చూపించేటువంటి మార్గంలో స్పష్టత, ఆయన చెప్పేటువంటి విషయంలో స్పష్టత, అది దేశానికి ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరమో, అభివృద్ధి కోసం అది ఎలా అవసరమో అందరూ కూడా ఆలోచించేవాళ్ళు. కాబట్టి సుందరయ్య గారు వస్తున్నారు, ఈ రోజు సుందరయ్య గారి ఉపన్యాసం ఉంది, లేక సుందరయ్య గారి ప్రసంగం పార్లమెంట్ లో ఉంది అని అంటే కేవలం పార్లమెంటు లోపల ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులు మాత్రమే కాదు, పార్లమెంట్ బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అది వినటానికి రేడియోలు కావచ్చు, టీవీలు కావచ్చు, లక్షలాది మంది అది వినటానికి ప్రయత్నం చేసేవారు. అంతటి మహానుభావుడు సుందరయ్య గారు. అంతేకాదు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ విస్తరించడానికి, కమ్యూనిస్ట్ పార్టీ విస్తరించడానికి సుందరయ్య గారి యొక్క త్యాగం మర్చిపోలేనిది. అనేక సంవత్సరాలు సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శిగా ఉన్నటువంటి సుందరయ్య గారు సిపిఎం పార్టీని మిగతా అన్ని పార్టీల కంటే కూడా భిన్నంగా నిలపడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా నిలిపాడు. ఈ క్రమంలో అంతర్గతంగా అభిప్రాయ భేదాలను ఎదుర్కొన్నాడు. బహిరంగంగా ఇతర బూర్జా పార్టీలతోటి కానివ్వండి, లేక కొన్ని వ్యతిరేక శక్తులతోటి కానివ్వండి, ఆయన నిర్బంధాలను ఎదుర్కొన్నాడు ప్రభుత్వం చేత. ఎన్ని నిర్బంధాలైనా సరే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సందర్భంగా ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నా సరే, నైజాం నవాబ్ వ్యతిరేకంగా జరిగినటువంటి దీర్ఘకాలిక రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన ప్రజల వెన్నంటి ఉన్నాడు. సావుకు భయపడకుండా, వెరవకుండా ప్రజలతో ఉన్నాడు. ప్రజలను నడిపించినటువంటి ఒక నాయకుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్న అనుభవాలు అనేటువంటి ఆయన పుస్తకాన్ని చదువుతా ఉంటే నిజంగా ఎంత 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 అసాధారణమైనటువంటి ఉద్యమాలకి నాయకత్వం వహించాడు, పోరాటాలకు నాయకత్వం వహించాడు, ఎంతో సామాన్యంగా జీవించాడు, ప్రజలలో ఎలా కలిసిపోయాడు, ప్రజలలో ఒకటిగా నీటిలో చేపలాగా, నోట్లో నాలుకలాగా, కంటిలో పాపలాగా, కడుపులో కూనలాగా ఏ విధంగా ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇంత చేసిన ఆయనకు కూడా పార్టీలో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. అప్పుడు అఖిల భారత కార్యదర్శిగా నేను ఉండే కంటే నా అభిప్రాయాలు అఖిల భారత కార్యదర్శిగా నేను మిమ్మల్ని అందరినీ ఒప్పించలేనప్పుడు, నా అభిప్రాయాలతో మెజార్టీ డిఫర్ అవుతున్నప్పుడు, వ్యతిరేకిస్తున్నప్పుడు నేను కార్యదర్శిగా ఉండటం సరికాదు అని కార్యదర్శి పదవికి రాజీనామా చేసినటువంటి ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ సుందరయ్య. నేను ఎందుకు పార్టీకి రాజీనామా చేశాను అని ఒక పుస్తకాన్ని ఆయన ప్రచురించడం జరిగింది. మిత్రులారా, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈరోజు పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ శ్రేణులు సుందరయ్య గారి వర్ధంతులు జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొన్ని ప్రతిజ్ఞలు కూడా చేస్తారు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే వర్ధంతి జరపటం జోహార్ సుందరయ్య అని అంటే, అమర్ రహే సుందరయ్య అంటే సుందరయ్య నీ ఆలోచనలు అమలు చేస్తామని అర్థం, సుందరయ్య నీ ఆచరణలో మేము కొనసాగుతామని అర్థం, సుందరయ్య నిర్మించినటువంటి పార్టీని మరింత బలోపేతం చేస్తాం, ముందుకు తీసుకుపోతాం అని అర్థం. కానీ ఈరోజు వర్ధంతులకు, జయంతులకు, జోహార్లకు, అమర్ రహే నినాదాలకు, ఒక వ్యాసాలకు, ఫేస్బుక్లకు, సోషల్ మీడియాకు ప్రచారం పరిమితం అవుతుందా అనేటువంటి పరిస్థితి ఉంది. గత 50 సంవత్సరాల్లో ఏనాడు కూడా కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో అధికారం లేకుండా లేదు. ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండేది.
కానీ మొన్న చివరికి కేరళలో కూడా కామ్రేడ్ పినరయి విజయన్ సిపిఎం పార్టీ ఓడిపోవటంతో అక్కడ కూడా అధికారం కోల్పోయాం. అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ శ్రేణులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, అనేక బాధలకు గురవుతున్నారు, అనేక సైద్ధాంతిక గందరగోళాలకు గురవుతున్నారు. కారణం ప్రాపంచీకరణ కావచ్చు, కారణం ప్రైవేటీకరణ కావచ్చు, కారణం బహుళజాతి కంపెనీలు ప్రవేశపెడుతున్నటువంటి కన్స్యూమరిజం కావచ్చు, కారణం మనవాద బీజేపీ ప్రభుత్వం విసురుతున్నటువంటి విష వలయం కావచ్చు, కారణం బ్రతుకు తెరువు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈనాడు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు గతంలో ఏడాడు లేనటువంటి ఒక కుదుపుకు గురవుతున్నారు. దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా మరి ఏ రకంగా చూసినప్పటికి కూడా వాటికి గనక ఆ ప్రలోభాలకు బూర్జువా పార్టీలు పెట్టేటువంటి ప్రలోభాలకు గురి అయితే కమ్యూనిస్టు పార్టీ నష్టపోతుంది. ఓట్లు సీట్లే ప్రధానమైతే కమ్యూనిస్టు పార్టీకి కష్టమవుతుంది. కులము మతము ఆధిపత్య భావజాలంలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు మునిగిపోతే కమ్యూనిస్టు పార్టీని కాపాడుకోలేము. ఆధిపత్య భావజాలాలు పనిచేస్తే, భావజాలంతో పనిచేస్తే కార్యకర్తలను నిలుపుకోలేము. బూర్జువా పార్టీల యొక్క అవలక్షణాలని వదిలించుకోకపోతే, మనవాదులు విసురుతున్నటువంటి విష వలయం నుంచి మనం బయటపడకపోతే కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా మనం ఈనాడు దేశంలో ఉండేటువంటి పరిస్థితిలో ఒక సిపిఎం పార్టీ మాత్రమే కాదు, అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజు మావోయిస్టు పార్టీ నుంచి మొదలుకొని మిగతా ఎర్రజెండా పేరు చెప్పేటువంటి కమ్యూనిస్టు పార్టీలు అన్ని కూడా చౌరస్తాకు వచ్చి నిలబడ్డాయి. దారి ఎటు పోవాలి, ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి ఎదురైంది. ఏం లేదు, విడివిడిగా ఉండే కంటే ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించటం సులభం. కాబట్టి సిద్ధాంత రాద్ధాంతాల పేరుతో, చీలికల పేలికల పేరుతో, రకరకాల పేర్లతో పార్టీలను బలహీనపరుచుకునే కంటే పునరీకీకరణ పేరుతో పార్టీని బలోపేతం చేసుకోవటం మంచిది. అందుకని ఇంక్లూజివ్ రాజకీయాలకి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్ రాజకీయాలకు కాదు. పార్టీని నిలుపుకోవటానికి, కాపాడుకోవటానికి, బలోపేతం చేయటానికి వామపక్షాల యొక్క ఐక్యత, వామపక్షాల యొక్క విలీనం, వామపక్షాల యొక్క మైత్రి, వామపక్షాల యొక్క ఫ్రంట్, మీరు ఏమన్నారండి, పేరేం పెడతారో, విలీనమా, మైత్ర, ఐక్యత, ఫ్రంటా, వాట్ ఎవర్ యు కాల్ ఇట్, బట్ ఇట్స్ నీడ్ ఆఫ్ అవర్, దట్ ఈస్ హిస్టారికల్ నీడ్ ఆఫ్ యూనిట్ ఆఫ్ రెవల్యూషనరీ ఫోర్సెస్ అండ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫోర్సెస్, సోషల్ ఫోర్సెస్. లేకపోతే కష్టం. అంతేకాదు నినాదాల కోసం మాత్రమే కమ్యూనిస్టు పార్టీల ఐక్యత ఉండొద్దు, నినాదాల కోసమే కమ్యూనిస్టు పార్టీల విలీనం ఉండొద్దు, ఎవరినో ఒప్పించడానికి మెప్పించడానికి మాత్రమే అలాంటి ప్రకటనలు ఉండొద్దు. ఆ వాటికి ఆచరణ రూపాలు ఇవ్వాలి, నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి, నిర్దిష్ట కాల పరిమితి విధించుకోవాలి. ఆ కార్యాచరణతో, ఆ కాల పరిమితిలో కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం చిత్తశుద్ధితో పట్టుదలగా పనిచేయాలి. అలాగే బహుజన శక్తులందరినీ కూడా ఐక్యం చేయాల్సినటువంటి బాధ్యత కమ్యూనిస్టు పార్టీలనే ఉంది, కమ్యూనిస్టు పార్టీల పైనే ఉంది. ముఖ్యంగా పెద్ద పార్టీలు అని చెప్పుకునేటువంటి సిపిఎం పార్టీ పైన ఉంది. వాళ్ళు కులవాదులనో ఇంకోటని ఎవరైనా కానివ్వండి, బహుజనులందరినీ ఐక్యం చేయాలి, చైతన్యం చేయాలి. వామపక్షాలు బహుజనులతో మైత్రిగా ఉండాలి, బహుజన వామపక్ష ఫ్రంట్ ఏర్పడాలి, బహుజన వామపక్ష ఐక్యతతో, బహుజన వామపక్ష మైత్రితో బహుజన రాజ్యం లేదా శ్రామిక రాజ్యాన్ని కొనసాగించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజు సుందరయ్య గారు లేరు. లాల్ నీల్ మైత్రి నేటి చారిత్రక అవసరం అని చెప్పినటువంటి కామ్రేడ్ సీతారాం యేచూరి మన మధ్య లేడు. కానీ మన ముందు 1000 పడగలతో బుసగొడుతున్నటువంటి విషయాకు మనవాదం ఉంది, మన ముందు కార్పొరేటీకరణ సంస్కృతి ఉంది, సామ్రాజ్యవాద సంస్కృతి ఉంది, మన ముందు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ సందర్భంగా వామపక్ష పార్టీల్లో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అన్యవర్గ ధోరణులను వదులుకుందాం, అన్యవర్గ ధోరణుల నుండి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని అందరూ గ్రహించాలి. ఫాసిస్టు మనవాద శక్తులపై దృఢంగా పోరాటం చేయాలి, మనసా వాచా దానిపై ఉండాలి. కేవలం ఎన్నికల్లో ఓడించమని చెబితే కాదు, అది మరో సాంస్కృతిక పోరాటాన్ని చేయాలి. సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం చేయాల్సినటువంటి అవసరాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి సభ్యుడు, ప్రతి నాయకుడు గుర్తించాలి. వామపక్ష పార్టీల మైత్రి, ఐక్యత, విలీనం గురించి చర్చలు జరగాలి. సుందరయ్య ఆశయాలకు, సుందరయ్య ఆలోచనలకి, సుందరయ్య ఆచరణకు పదును పెట్టాలి. దాంట్లో మనం పునరంకితం కావాలి. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, అమర్ రహే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, సాధిస్తాం సుందరయ్య నీ ఆశయాలను. ఎందరయ్యా సుందరయ్య లాంటి వాళ్ళు ఈ రోజు, సుందరయ్య లాంటి వాళ్ళు ఎందరయ్యా ఈ రోజు. మళ్ళీ ఎప్పుడు వస్తావు సుందరయ్య?
ఈరోజు దేశం నిన్ను కోరుకుంటుంది, దేశం నీ ఆలోచనల్ని కోరుకుంటుంది, నీ ఆచరణను కోరుకుంటుంది. అది నడిపేటువంటి నాయకత్వం లేనటువంటి ఒక అగమ్య గోచరాన్ని పార్టీలు ఎదుర్కొంటున్నాయి అని దృష్టిలో చెప్తూ, మిత్రులారా చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.